మానవతరాయ్ గారు చెప్పండి. అంటే నిజంగానే ఒకవేళ క్షుద్ర పూజలే చేశారు అని మీరు అన్నట్టుగా చెప్తే అదేదో నీళ్లు రాకూడదు అని ఎందుకు చేస్తారు? అదేదో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చేయొచ్చు కదా. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు ఇక్కడ చండీ యాగము లేకపోతే వర్ణయాగము ఇట్లాంటివి చేయొచ్చు కదా. స్వామీజీని పిలిపించి వర్ణయాగము ఇట్లా చేయకుండా ఆ ప్రత్యేకమైన దేవాలయాలకు ఎందుకు పోవాలా? అక్కడ పోబట్టి అర్థమైంది. అక్కడ ఏముంటే ఏం చేస్తారంటే ఆ దేవాలయాల్లో నేను ఒక పిహెచ్డి తెలుగు సాహిత్యంలో పిహెచ్డి చేసింది కాబట్టి ఈ తాంత్రిక విద్య మాంత్రిక విద్య మేము శాస్త్ర గ్రంథాలు చదువుకున్నాం. అక్కడ ఏం చేస్తారు? స్తంభనం అంటారు. స్తంభనం అనే ఒక పూజ చేస్తారు అక్కడ. స్తంభనం అంటే ఏంది? ఎటువారి శక్తిని, మాటలను, చలనాల్ని లేదా ఒక సంఘటన నిలిపివేయటానికి చేసే ప్రక్రియ అది. అంటే ఎదుటివాడిని నియంత్రించాలని చేసేటువంటి ప్రక్రియ. అదేవిధంగా దిష్టి తీయటం అంటారు కదా. అదేవిధంగా విద్వేషం అనే ఒకటి ఉంటుంది. విద్వేషం అంటే గుర్తుపెట్టుకోండి, మన ఇంటి పక్క కూడా ఎగుతుంటే మనం ఇక్కడ మన ఊర్లలో ఉన్నదే ఇది. ఇప్పుడు నిమ్మకాయలు, మిరపకాయలు, కోడిగుడ్లు ఒకళ్ళ ఇంటి ముందు పెట్టారంటే అర్థమైంది వాడి ఇంటికి ఏదో మూడిందని. సరే మేమైతే నమ్మం అది, మేము వాటిని పట్టుకుంటాం. మూడిందని చెప్పి ప్రచారం జరుగుతుంది ఊర్లో. కాబట్టి ఇంకోటి ఏంటంటే విద్వేషణం అంటే ఇతర వ్యక్తులు లేదా సమూహాల మధ్య శత్రుత్వాలు, వాళ్ళ నాశనం కావాలని చేసే పూజలనే విద్వేషణం అంటారు. ఇది శాస్త్రంలో ఉన్నది. కాబట్టి ఇది ఎవరు నమ్ముతారు? ఆ గుళ్ళకు పోయారని తప్పకుండా పోయిన వాళ్ళు వీటి మీద చేస్తారు. అదేవిధంగా ఉచ్చాటనం అనేటువంటి ఉంది. ఉచ్చాటనం అంటే ఒక వ్యక్తి తన ఇంట్లో నుంచి, ఊరు నుంచి లేదా స్థానం నుంచి వెళ్ళగొట్టడానికి. అంటే ఒక వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తుంటే మన వర్షాలు పడొద్దు అంటే వర్షాలు వచ్చాయి. ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకాలు వచ్చాయి. పంటలు పండుతుంటే ఎప్పుడు వాళ్ళ హయాంలో కన్నా అత్యధికంగా 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంటలు దిగుబడి అవుతుంటే తట్టుకోలేక నాశనం, రేవంత్ రెడ్డి నాశనం కావాలి. ఏం కావాలి? కరువు రావాలా, వర్షాలు రావద్దు. ఆ ప్రకాశ్ అన్నాడు కదా. అట్నే అక్కడ ఉచ్చాటనం అనే పూజ చేసిండేమో. ఎవరికి తెలుసు? అడిగి పోయేవాళ్ళు ఎవరు? కామాఖ్యదేవి ఆలయంకి పోతాం. ఏంది చీడ పీడ, లేకపోతే మన వైపు ఎవరు చూడొద్దు, లేకపోతే మన జోలికి ఎవరు రావద్దు అనే పూజలు చేస్తారు కదా. అక్కడ కామాఖ్యదేవి పోయిన ఆలయం పోతే చెప్తారు. అక్కడ రక్త తర్పణం కూడా ఉంటుంది. అక్కడ రక్తంతో చేసే పూజలు కూడా ఉంటాయి అక్కడ. కాబట్టి మేము ఏమంటాం అంటే ఈ సుత్తంతా ఎందుకు, సోది మాటలు ఎందుకు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తడుపుకోవాలా? నువ్వు ఆ దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి క్షుద్ర విద్యలకు, పూజలకు. అక్కడ ఉన్నటువంటి పండితులు, పంతులు కూడా కొద్దిమంది పైశాచికి. నేను చెప్పిన కదా, ఎవరు? అరుంధతి సినిమాలో పశుపతులు ఎక్కడ పోతాడు? ఆ అమ్మాయి, ఆ హీరో అరుంధతి ఆమెను మోహించకపోతే ఆమె మీద కసిబట్టి కక్ష కోసం ఇట్లాంటి తాంత్రిక విద్యలు ఎక్కడ పోతాడు? అఘోరాలు ఎక్కడో పోయి అక్కడ నేర్చుకొని పిశాచి లెక్క బతుకుంటాడు. ఆమెను మళ్ళీ ఇంకొక తరంలో ఏదో రకంగా అనుభవించాలని చెప్పేసి. కాబట్టి వీళ్ళు ఒకసారి అధికారం కోల్పోయేసరికి ప్రజల్లో వ్యతిరేకత లేదు. రైతులు రమ్మంటారు, రావట్లేదు. బాలకసుమని చెప్పినట్టు రైతులు రావట్లేదు. నిరుద్యోగుల మీటింగ్ కోట్ల రూపాయలు పెడితే ముక్కు పచ్చలారని పిల్లల్ని తీసుకొచ్చారు, ఇంటర్మీడియట్ పిల్లల్ని పట్టుకొచ్చారు. కొంతమంది బీఆర్ఎస్ పేడి బ్యాచ్ని తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళని తీసుకొస్తే ఎవడు నమ్మట్లేదు. ఇంతలోకి నోటిఫికేషన్లు వస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలా? ఇంకొక రకమైన క్షుద్ర రాజకీయాలు అంటారు దీన్ని. క్షుద్ర రాజకీయాలకు పూనుకున్నారు. అందుకే మరి అడుగుతుంటే ఎందుకు చెప్పట్లేదు? ఒక పార్టీ నాయకుడు ప్రశ్నించినప్పుడు పలానా తేజరావు నా దోస్తుని కలిసిన, నా వ్యాపార భాగస్వామి ఇక్కడ ఉన్నాడు, ఈ ఊర్లో ఉన్నాడు అని చెప్పాలి కదా. చెప్పకుండా ఇంకేంది? మళ్ళీ మూఢనమ్మకాలు నమ్మేది మీరు దొంగ నడిచినట్టుంది. కాంగ్రెస్ వాళ్ళకు ఉంటాయి అట్లాంటి సిద్ధాంతాలు, కానీ ఎక్కడన్నా ఉంటే బీజేపీ వాళ్ళకు ఉంటాయి. అట్లా నమ్మే కేసీఆర్కు ఉంటాయి. కేసీఆరే కదా ఈ యాగాలు చేసింది. నిజంగానే తెలంగాణలో వర్షాలు పడాలని కేసీఆర్ ఆ ఫామ్ హౌస్లో వర్ణయాగం చేస్తే మేము అందరం కూడా మెచ్చుకునే వాళ్ళమే. అరే రేవంత్ రెడ్డి చేయండి, కేసీఆర్ చేసిందని. కాబట్టి మీరు ఎన్ని క్షుద్ర విద్యలు చేసినా, ప్రదర్శించినా, క్షుద్ర రాజకీయాలు చేసినా రేవంత్ రెడ్డి వెంట ప్రకృతి ఉన్నది. మీరు ప్రకృతి విరుద్ధంగా పోయారు. ప్రకృతిని నాశనం చేశారు మీరు. చెరువులని, కుంటల్ని, సరస్సుల్ని, చారిత్రక సంపద రాళ్లని కూడా పీల్చి పిప్పి చేశారు మీరు. కాబట్టి ప్రకృతి మీ పైన ప్రకోపించింది. ప్రకృతి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంది. మీరు వర్షాలు రావద్దంటే పడపడపడమని వర్షాలు పడతండి. ఇలా మీరు ఏం చేశారు? కూలేశ్వరం నుంచి మళ్ళీ జనాన్ని భద్రాచలాన్ని ముంచడం కోసం ఆ శాస్త్రవేత్తలు, ఎన్డీఎస్ఏ వాళ్ళు దీన్ని తెరవద్దు, దీన్ని విడుదల చేయొద్దు, నీరు నిలుపుదల చేయొద్దు అని అంటే విడుదల చేయాలని చెప్పి మీరు అంటారు. కాబట్టి ఇంతలోకే వర్షాలు వచ్చినాయి. అసలు మీ అవసరమే, మీ కాళేశ్వరం అవసరం లేకుండానే కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ఆ కాకతీయ కెనాల్ ద్వారానే మళ్ళీ తెలంగాణలో పంటలు పండబోతున్నాయి. కాబట్టి దుర్బుద్ధి ఎవరిది? దుర్బుద్ధినే అంటారు క్షుద్ర రాజకీయం అని. కాబట్టి ఎదుటివాడు రేవంత్ రెడ్డి సక్రమంగా పరిపాలిస్తుంటే తట్టుకోలేని తనాన్నే క్షుద్ర బుద్ధి అంటారు. క్షుద్ర బుద్ధి అంటే నువ్వేం పోయి బాణామతి చేయక్కర్లే, చిల్లంగా చేయక్కర్లే,
ఏమక్కరని బుద్ధిని బట్టే చెప్తారు. అరే వీడికి శుద్ర బుద్ధిరా వీడిది అంటారు. కాబట్టి ఇకనైనా జ్ఞానోదయం తెచ్చుకోండి. మీరు తెలంగాణ మంచిగా కోరుకోండి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము తప్పులు చేస్తే బరాబర్ ప్రశ్నించండి. ప్రశ్నించకుండా ఇట్లాంటి మూఢనమ్మకాలు నమ్ముకుంటారు. గతంలో సెక్రటరియట్ ను కూల్చి ప్రజాధనాన్ని మళ్ళీ వస్తాను మీరు. పూర్తి పాలు చేశారు ప్రజాధనాన్ని. మళ్ళీ మీ కాబట్టి దగ్గరికి ఇట్లా కాకుండా ప్రతిపక్షంలో ప్రజల్ని నమ్ముకోండి. ప్రజల పక్కన ఏమైనా మేము పొరపాట్లు చేస్తే వాళ్ళపైన పోరాటాలు చేయడం, కానీ మూఢనమ్మకాలు నమ్ముకోవటం ఏంది? గతంలో మీరు అదే మూఢనమ్మకాలు నమ్ముకున్నారు, ఇప్పుడు కూడా అదే బాట పడుతున్నారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దానికి సమాధానం చెప్పాల్సిందే మేము కోరుతున్నాం. మీ తాటాకు చప్పుళ్లకు, లీగల్ నోటీసులకు కూడా ఊపులకు భయపడే ప్రసక్తి లేదు. ఏ విధంగా సమాధానం ఇవ్వాలో, ఎట్లా సమాధానం ఆ విధంగా సమాధానం ఇస్తాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం.